నిఖిల్ కావ్య కలవడం కోసం తెలుగు ప్రేక్షకులే కాదు, కన్నడ ప్రేక్షకులు మొత్తం వాళ్ళిద్దరు గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. గతంలో ఎంతో అన్యోన్యంగా హ్యాపీగా డాన్స్ వేసే వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎడమొహం పెడమొహం, తూర్పు పడమర అన్నట్టు అయిపోయారు. అయితే వీళ్ళ జీవితంలో ఒక ఊహించని మలుపు జరగబోతోంది అంటే అవుననే చెప్పుకోవాలి. ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలన్నా, ఇంకొక ఇద్దరు వ్యక్తులు విడిపోవాలన్నా కూడా బలమైన ఒక సిచ్యువేషన్ అయితే వాళ్ళ ముందు జరుగుతుంది. అయితే నిఖిల్, కావ్య కలవడం కోసం ఒక అద్భుతమైన విషయం జరగబోతోందంటే అవుననే తెలుస్తుంది. అదేంటి అంటే 'ఆహాలో' అంటే మనందరికీ తెలిసిందే 'ఆహాలో' అన్‌స్టాపబుల్ గాని, లేకపోతే ఇప్పుడు రీసెంట్‌గా 'తేజస్వి మడివాడ' నిర్వహిస్తున్న 'కాకమ్మ కథలు' కానీ, ఈ 2 కూడా సూపర్ డూపర్ హిట్ షోస్ కదా! అయితే ఇప్పుడు సెకండ్ సీజన్ రాబోతుందనమాట. ఈ సెకండ్ సీజన్ కోసం నిఖిల్, కావ్య ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే మీరనుకోవచ్చు, నిఖిల్, కావ్యని సెలెక్ట్ చేస్తారు కానీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా! వాళ్ళు డాన్స్ వెయ్యాలి కదా! నిఖిల్ ఒప్పుకోవచ్చు, కానీ కావ్య ఒప్పుకోవాలి కదా! అని మీరనొచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే 'ఆహా' వాళ్ళు సెకండ్ సీజన్‌లో ఇది స్టార్ట్ చేస్తున్నారు. సో, సెకండ్ సీజన్ అంటే ఖచ్చితంగా వాళ్ళ టీఆర్‌పీ అనేది హైలో ఉండాలి. టీఆర్‌పీ హైలో ఉండాలి అంటే ఇట్లాంటి క్యూట్ పెయిర్స్ వాళ్ళ ప్రోగ్రామ్‌లో ఉండాలి. అందుకనే వాళ్ళకి హై రెమ్యూనరేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకోవడం జరుగుతోంది. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందనమాట. అయితే నిఖిల్ ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. కానీ కావ్య మాత్రం వేరే జోడీని నాకు వేయొచ్చు కదా! నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానని అంటోంది. కానీ వేరే జోడీని వేసే అవకాశం లేదని, మీరు నిఖిల్‌తో డాన్స్ చేయాలని, ప్రొఫెషనల్‌గా ఇదొక నార్మల్ విషయంగా తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారట. అయితే ప్రొఫెషనల్‌గా వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా డాన్స్ అంటే తెలియకుండానే వాళ్ళ మధ్య ఒక క్లోజ్‌నెస్ అయితే ఏర్పడుతుంది. ఒకవేళ గనుక కావ్య ఈ విషయం గనుక ఒప్పుకుంటే మాత్రం వాళ్ళ జీవితం ఊహించని మలుపు తిరిగినట్టే మరి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.